పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా బీఆర్ఎస్ నేతలపైన బీఆర్ఎస్ కార్యకర్తలపైన ప్రతిరోజు కూడా నిత్యం ఏదో చోట కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కూడా ఓదెల మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందినటువంటి బీఆర్ఎస్ నాయకులపైన ఈరోజు ఉదయం కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. కర్రలు రాళ్లతోటి పెద్ద ఎత్తున కూడా దాడి చేయడం జరిగింది. గుండ్లపల్లి గ్రామానికి చెందినటువంటి బీఆర్ఎస్ నేతలు కుమార్ రెడ్డి వెంకటరెడ్డిల పైన కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ గూండాలు పార్టీకి చెందినటువంటి పెద్దిరెడ్డి మల్లారెడ్డి వేణు రఘుపతి రెడ్డి మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు కుమార్ రెడ్డి పైన కూడా పెద్ద ఎత్తున దాడి చేయడం జరిగింది. కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూడా తనపైన ఇది దాడి మొదటిసారి కాదు, ఇప్పటికి 2 సార్లు కూడా దాడి జరిగింది. నిన్న పెద్ద ఎత్తున కూడా దాడి చేశారంటూ కూడా బాధితుడు కుమార్ రెడ్డి వాపోయాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా పోలీసులు కూడా పట్టించుకోవడం లేదంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు దాసరి ఉష పరామర్శించి అండగా ఉంటామంటూ కూడా హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మాట్లాడుతూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నాయకుల కార్యకర్తలపైన కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కూడా ఆమె అన్నారు. అలా కాంగ్రెస్ ప్రభుత్వం మాది కాబట్టి మా ప్రభుత్వంలో ఇలానే ఉంటుంది, ఈ పోలీసులు మా జేబులో ఉంటారంటూ కూడా వాళ్ళు బీఆర్ఎస్ నాయకులను బెదిరించారంటూ కూడా ఆమె తెలిపారు. మరొక వార్త చూసుకున్నట్లయితే భారతదేశంలో ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు పలు కళలు కూడా మరుగున పడ్డాయి. అలాగే కొన్ని యుద్ధ కళలు కూడా మరుగున పడ్డటువంటి పరిస్థితి. కానీ పెద్దపల్లి జిల్లా గోదావరికని ఎన్టీపీసీ అన్నపూర్ణ కాళీకి సంబంధించినటువంటి కంది నాగరాజు అనే వ్యక్తి మాత్రం ఓ ప్రాచీన యుద్ధ కళకైతే జీవం పోస్తున్నాడు. తన తండ్రి బాటలోనే నడుస్తూ తన తండ్రి గత 30 సంవత్సరాలుగా గోదావరికని ఎన్టీపీసీలో అఖాడా అనే యుద్ధ కళను విద్యార్థులకు నేర్పిస్తూ ప్రతి ఏడాది దసరా ఉత్సవాల్లో భాగంగా అఖాడా ప్రదర్శన చేయడం ఆనవాయితీగా వస్తుంది. తన తండ్రి జ్ఞాపకార్థం తన తండ్రి ఆశయాల మేరకే తాను కూడా కంది నాగరాజు కూడా ప్రస్తుతం విద్యార్థులకు అఖాడా యుద్ధ కళను అయితే నేర్పించడం జరుగుతుంది. అఖాడా అనేది ఒక మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన దాన్ని కూడా అన్నట్టు కూడా ఆయన అంటున్నారు. అలాగే ముఖ్యంగా మహిళలు విద్యార్థులు విద్యార్థినులు ఈ అఖాడా నేర్చుకోవడం వల్ల తమని తాము ఆపద సమయంలో రక్షించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి. కానీ ప్రస్తుత సమాజంలో మార్షల్ ఆర్ట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ యుద్ధ కళ మాత్రం నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది, అనువుగా ఉంటుంది. ఒకసారి నేర్చుకున్నట్లయితే కూడా జీవితాంతం కూడా ఆత్మరక్షణకు తనకు తాను రక్షించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందంటూ కూడా కంది నాగరాజు తెలిపారు. తన వద్ద సుమారు 50 మంది విద్యార్థులు వస్తున్న నేపథ్యంలో వారందరికీ కూడా తన తండ్రి ఆశయాల కోసం ఉచితంగా అఖాడా నేర్పుతున్నట్టుగా ఆయన తెలిపారు.